ఇది విశ్వశక్తి. ఈ విశ్వశక్తికి ఈ స్థనాలు ఏర్పడతాయి. స్థనాలు చాలా పెద్దవవుతాయి, అంటే ఉవ్వికి వస్తాయి. అప్పుడు స్థనాల మీద ఉన్న జాకెట్ అలా పైకి పైకి లేచిపోతుంది. ఆ జాకెట్టే ఏమవుతుందంటే పడగలాగా ఫార్మ్ అవుతుంది, ఒక 5 తలలు పడగలాగా. ఆ స్థనాల కొనలు వీళ్ళ మొక్కలు అవుతాయి. వాళ్ళే విష్ణువు, ఆమె లక్ష్మీదేవి. ఎందుకంటే మనము పాల సముద్రము దాంట్లో ఉంటారు వాళ్ళిద్దరు అంటారు. ఆ అనంత శక్తిలో పాల సముద్రం కాదు, చనుబార కడలలో వాళ్ళు ఉంటారు. చనువులు వాటిలో పాలుంటాయి. వాళ్ళు కర్తలే దేనికంటే ఫీడింగ్, వాళ్ళే ఇచ్చేది మనకి ఆహారం. ఎవరైనా జంతువులైనా పట్లు ఎవరైనా తల్లులే ఆహారం ఇస్తారు. అట్ట ఆ స్థనాల భాగంలో వాళ్ళకి ఇచ్చారు ఆ చోటు. ఇది ఒకే ఆకారం. ఆ శివశక్తిలో వాళ్ళిద్దరూ ఇక్కడేమో కాళ్ళ దగ్గర ఈమె లక్ష్మీదేవి, ఈయనేమో ఆ వాహనం గజవాహనం, అంటే దాదాపు గజలక్ష్మి అని అనుకోండి. ఈ విధంగా ఉంటుంది. ఇది శ్రీచక్రంలో 3 స్టెప్స్. ఇది దీంట్లో జరిగే తంతుని ఎవ్వరూ చెప్పరు. అసలు శ్రీ విద్యను గురించే మాట్లాడరు. శ్రీ విద్య రహస్యాలు అంటారు. సుమతి శతకం పద్యాలు చదువుతారు, లేకపోతే ఇంకేదో కొన్ని నీతి మాటలు మాట్లాడతారు. అసలైన శ్రీ విద్య తెలిసినోడు ఈ ఫోటోలు ఈ విధంగా ఈ చిత్రాన్ని వేయడం చాలా అరుదు. వేయలేదు, ఆ శంకరాచార్యులే వేయలేదు ఈ చిత్రాన్ని. ఆయన శ్రీ విద్యను మనకు ప్రసాదించినాడు. కానీ ఆయన తెలుసుకున్నాడు. మొదట్లో శివుడు వీరశైవులు అది ఇదని పోట్లాడాడు. మళ్ళీ ఇక్కడ స్థనాల్లోనే ఆయన విష్ణువు ఉన్నప్పుడు మళ్ళీ ఈయన ఆమె ఒక వేరు, మళ్ళీ ఆమె స్థనాలు ఒక వేరా? ఆమె స్థలాలే కదా ఆయన ఆక్రమించుకున్నాడు. అలాంటప్పుడు అది ఆయన స్థానం అయినప్పుడు ఆయన కూడా మనం గౌరవించాలి కదా. అందుకనే ఇక్కడికి వచ్చి మన వెంకటేశ్వర స్వామి మీద ఆయన శ్రీచక్రాన్ని ఆడ ప్రతిష్ఠించినాకనే ఆ ఆలయం కూడా చాలా గొప్పగా ఉంది. 62, 65, 70 దాకా నేరుగా దర్శనం చేసుకుని వచ్చేస్తాం గోపురం కాడ నుండి. ఇప్పుడే ఆ శ్రీచక్ర ప్రభావం ఓ అని పనిచేస్తుంది. ఆ శంకరాచార్య చంద్రశేఖర ఆయన వచ్చి ఇక్కడ చేశాడు మన బ్రహ్మగుడి. అప్పుడు మన కాళహస్తి ఆలయంలో కూడా ఆయన చేశారు ప్రతిష్ట శ్రీచక్రం. అప్పటి నుండి కాళహస్తి ఆలయంలో అసలు ఎవరు ఉంటున్నారు? 75, 80 దాకా కూడా ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఒక 20-25 ఏళ్ళగానే కదా విపరీతమైన జనము, రెండోది ఇదంతా జరుగుతుంది. కానీ ప్రపంచంలో అంతటి శివ ఆలయం, అంత అందమైంది, సుందరమైంది, అంత వాస్తు ప్రకారం ఉండేది ప్రపంచంలోనే లేదు. అంత గొప్ప ఆలయం. ఒకవేళ ఎవడన్నా ఈశ్వరుని చేరాడు, లేకపోతే అనంత శక్తిని చేరాడు అంటే వాడు కాళహస్తిలోనే పుట్టుండాలా, అక్కడ ఆడన తపస్సు చేసి ఉండాలా, లేకపోతే శ్రీశైలంలో పుట్టుండాలా, తపస్సు చేసి ఉండాలా. అంత ప్రశస్తమున్న ఆలయం అది. మీకు శ్రీశైలంలో గుడి లేదు, ఊరికి అంత లింగం వదిలిపెట్టుంటారు. అంత మహత్తున్నా కూడా పెద్ద పెద్ద ఆశంకలు ఆడబడి శ్రీచక్రాన్ని వేశాడు, ఒక రాయి మీద వేశాడు. అదే మళ్ళీ కాశీలో కూడా అంత ప్రాశస్త్యం లేదు. అదేదో గంగలో పడితే ముక్తొస్తుంది అని భ్రమే, ఇంకేమీ లేదు. గంగలో పడితే ముక్తి వచ్చేది, ఇంకో దాంట్లో పడితే ముక్తి వచ్చేది, అవన్నీ కాదు. నువ్వు సాధన చేయాలా, నువ్వు కండలు కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలా. జిమ్నాస్టిక్స్లో పెద్ద స్థాయికి రావాలంటే దానికి తగిన ఎక్సర్సైజ్ చేసి నువ్వు 3 పిల్లర్ గుంతలు పైనే తీసి పడవచ్చు. ఇవన్నీ సాధనతో వచ్చేటి. కండలు సాధనతోనే వస్తాయి. ఆత్మ సాధనే పరమాత్మను తెలుసుకుంటుంది.
ఏదైనా సాధనే. అది పర్ఫెక్ట్ ఉంటే నువ్వు ఏదైనా తెలుసుకోగలవు. అది పర్ఫెక్ట్గా లేకపోతే ఏం లాభం? ఏమీ ఒక పైసా ప్రయోజనం లేదు. పోతారు అందరూ, మొదటి రోజు జిమ్ముకు పోతారు, రెండో రోజు నా కాళ్ళు నొప్పి మా కాళ్ళు నొప్పి అని పడుకుంటారు. సాధన కూడా అంతే. ఏంది అడుగుతున్నా, కూర్చొని ఉంటే ఏం కనిపించడం లేదు, ఏం వినిపిస్తుంది, వాడేం చెప్పినాడు, మనకేం వినిపించలేదు, ఉట్టి చీకటే ఉంది అనుకుంటాడు. చీకటి మరుగై వెలుగు రావాలంటే ఒక 10 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళు అయినాక ఆ వెలుగులో నుండి మళ్ళీ రూపం రావాలంటే ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. ఆ రూపాలు ఇన్ని రూపాలు కావాలంటే, ఇంత శక్తిని నువ్వు సంపాదించాలంటే పడతాను 40 ఏళ్ళు. ఇప్పుడు నాకు 39 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు 7 ఏళ్ల నుండి నేను నిరంతరము ఆ శివశక్తులను దర్శించే యోగ్యత, మహద్భాగ్యము, అది పరమ ఆనందము ఇవన్నీ దొరికినాయి. నేను బ్రాహ్మణుడే, నాకని బ్రహ్మ విద్య తెలుసా? ఈరోజు బ్రాహ్మణులు కూటి కోసం పోకలాడుతున్నారే కానీ విద్య కోసం పాకులాడేటట్టు నాకు అనిపించడంలా. ఎవరో ఒకరు ఉంటారో ఉండరో నాకు తెలియదు. అందువల్ల వాళ్ళు విమర్శించడం కాదు, వాళ్ళ ధర్మం, వాళ్ళు చేయాల్సిన ధర్మం. అది ఎవరైనా, అది హరిజనుడు చేయని, గిరిజనుడు చేయని, ఇంకొక అధమ కులస్తుడు చేయని, ఆయనకి చాలా దగ్గరగా అయిపోతాడు. కులాన్ని ఆయన ఎందుకు చూస్తాడు? అంతా ఆయన దృష్టిలో ఆయన నుండి వచ్చిన ఇదే కదా. అందువల్ల ఎప్పుడు కూడా కృషి ఫలి, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని కూడా ఒక పాట కూడా ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా మన వంతు కృషి చేయడం ఎంత చేద్దాం. ఇదే మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి విశ్వశక్తి అంటారు దీన్ని. ఈ విశ్వశక్తి ఎంత సౌందర్యంగా, ఎంత నాజూగ్గా ఉందంటే అందానికి అందం. అంతటి అందం మనం ప్రపంచంలో మన కళ్ళతో ఎక్కడ చూడుచుండం. అంతటి మహా అందగతి. ఆ అందగతికి మొదట స్తనాలు దగ్గరగా కనిపిస్తాయి మనకు, అవి బాగా పెరుగుతాయి. మొనలలో కళ్ళు అవుతాయి, కళ్ళు తలలు అవుతాయి. ఆ తలలే శివశక్తులు. ఒకటేమో శివుడు, ఒకటేమో శక్తి. అది ఆ మొదలయ్యేది మళ్ళీ మాట్లాడదాం ఆ బొమ్మ వచ్చినప్పుడు. ఇది ఆ స్టేజ్ దాటాక ఇది వాళ్ళు ఆ తలలు వచ్చినాక మళ్ళీ ఈ రకమైన సౌందర్య రాశి, ఈ రకమైన రాజకుమారులాగా తయారవుతారు వాళ్ళు, శివుడు శక్తి. వీళ్ళు మళ్ళీ వీళ్ళు సరస్సలాపాలు ఆడుతుంటారు. వీళ్ళ నుండే మనకి మొత్తం సృష్టి జరుగుతుండేది. ఇది కూడా శ్రీ విద్యోపాసకులకే తెలియస్తుంది, ఇంకెవరికే తెలియదు. అనంత శక్తి ఇది, విశ్వశక్తి. దాని ఆడ మనము చూసేదానికి వీలవుతుంది. చూసే భాగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి చూసాం, వేసే భాగ్యం ఇచ్చాడు కాబట్టి వేసాం. చూపిద్దాం. తెలుసుకున్నవాళ్ళు తెలుసుకున్నంత తెలుసుకుంటే బాగుపడతారు, తెలుసుకోకపోతే వాళ్ళ కర్మాడదని దీన్ని చేయడం జరిగింది. నాగ చర్మాధరుడు అంటారు. అంటే నాగబొమ్మ చర్మాలతోనే ఆయన బట్టలు ధరించినట్టుంటాయి అంతా. కానీ హృదయ భాగాన ఒక కత్తితో కాటుపెట్టేట్టు కన్ను కెట్టుంటుంది. ఈ విధంగా ఆ విధంగా ఒక కన్ను ఫార్మ్ అవుతుంది హృదయాలు. ఆ హృదయంలో అమ్మ వచ్చి చేరుతుంది. అదేవిధంగా కిరీటధారిణి శివుడు, ఈమె శక్తి. ఎప్పుడు ఆయన హృదయంలో ఆమె ఉంటుంది, ఆమె హృదయంలో ఆయన ఉంటాడు. ఇది దీంట్లో ఉండే విశేషం. మనం ఏదో ఒక పులితోలో ఇంకో లేకపోతే ఏదో ఒక పెడతాం, అది కాదు.
ఇది చూశాను నేను, అందువల్ల నేను వేశాను. వాడు చూసుంటే అట్టే వేయని, అది తప్పేంలే. ఇవి ధ్యానంలో ఉన్నప్పుడు పైన నుండి తేజో రూపాలు వస్తాయి. సింహవాహిని, పులివాహిని, తర్వాత ఈ ఏనుగు మీద అమ్మవారు. కానీ ముగ్గురు ముఖాలు ఒకటిగానే ఉంటాయి, వాహనాలే వేరుగా ఉంటాయి. అంటే ఉన్నది ఒకే శక్తి, వాహనాలు మారుతాయి. ఇప్పుడు ఆ వాహనాల రోడ్లలో కూడా వీళ్ళు ఫార్మ్ అవుతారు, శివశక్తులు, శివలింగం. వాళ్ళ నోడల్లో ఫార్మ్ అయ్యేది కాదు, వాళ్ళ ముఖాల్లో కూడా ఇక్కడ నుదురు కాడ వీళ్ళు ప్రత్యక్షం అవుతారు. వీళ్ళు రతి క్రీడలకి పోయినప్పుడు ఈ పులి అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఇంకొక పులి అయ్యగారు, వీళ్ళిద్దరూ రకరకాలుగా సంగమించి మళ్ళీ బయటికి వచ్చేస్తారు కదా. అప్పుడేంటంటే మళ్ళీ మామూలు ముఖాలు వచ్చేస్తాయి, ఆ ముఖాలు పోతాయి. అదేవిధంగా సింహం విషయంలోనూ, అదేవిధంగా ఏనుగు విషయంలోనూ జరుగుతుంది. అందువల్ల ఈ పులి, సింహము, ఏనుగు, గరుత్మంతుడు ఇటువంటి వాళ్ళు కూడా చాలా దగ్గరగా ఉన్నారు శివుడికి, ఆయన అభిమానానికి. ఇది విశ్వనేత్రం. ఈ విశ్వనేత్రంలో గుడ్డు విశ్వం. ఆ గుడ్డులో శివుడు, శక్తి వస్తారు, ఫార్మ్ అవుతారు గుడ్లో. వాళ్ళు ఆ గుడ్డు కొద్దిగా పలచబడే కొంది ఆ నలుపు, వీళ్ళు అందులో ఉయ్యలుగుతూ ఉంటారు. దేంట్లో? ఆ కను గుడ్డులో, విశ్వం మీద వాళ్ళు ఊయలుగుతున్నారు. అది ఎలా ఉందంటే కన్ను కనిపిస్తుంది, కను గుడ్డు కనిపిస్తుంది, గుడ్లో నుండి వాళ్ళు ఫార్మ్ అవుతున్నారు. ఫార్మ్ అయ్యి అలా ఉయ్యాలు అవుతున్నారు. వాళ్ళు అలా ఊతూనే ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే, శివుడు మల్లెపూలో కలువ ఉంది కదా, తామర పూలో పుట్టేట్టు మనకి ఎవరు చెప్పలా. కానీ తెల్ల తామర పూలో లింగం ఉంటుంది. అది ఎంత తామరం అయితే అంత లింగం ఉంటుంది, అంత ఎత్తు. దాంట్లో నుండి ఇద్దరు వస్తారు బయటికి, శివపార్వతులు వచ్చి వాళ్ళు టానుకొని ఈ పక్క ఆ పక్క పూలకి వాళ్ళు ఆనందంగా ఉయ్యలుగుతారు ఆ పువ్వుని. అది ఇంకా ఎంత విచిత్రంగా ఉంటుంది. అంత పువ్వు ఎక్కడ తెచ్చేది? అందులో ఒక ఇద్దరు అనంత శక్తులు దాంట్లో ఊయలు అవుతుంటారు. ఊగినాక మళ్ళీ ఆ లింగం అయిపోతారు వచ్చి. ఇది ప్రతినిత్యం జరిగేదే, నేను చూస్తూనే ఉంటాను. ఏంది ఈ సరస్వతి అంటారు, లక్ష్మీదేవి అంటారు, వాళ్ళు పువ్వుల్లో పెట్టి చూపిస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళు పెట్టిన పేరు ఎవరికి ఒకరికి ఒక పేరు పెట్టుకున్నారు. శ్రీం అంటే లక్ష్మీదేవని, హ్రీం అంటే కాళికాదేవని, ఇట్లా ఒక్కొక్కరికి నచ్చింది ఒక్కొక్క పేరు పెట్టేసుకున్నారు. ఆ పేరుతోనే వాళ్ళు పిలిచినారు. వాళ్ళు ఏది ఊహించారో, ఆ రూపాలు చూశారో చూడలేదు, ఏదో వాడు సదుపాయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏ గుడికాడికి పోయి అయ్యో దేవుడా నాకు కుటుంబ ఖర్చులకు ఏదో జరిగిపోయేటట్టు చేయవా అంటే తప్పకుండా చేస్తాడు. అర్థం ఉందా? దానికి పోయి వ్యాకారం పడలేదు. అది చాలా సులభమైన పని, చాలా సులభంగానే ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన పుట్టించాడో పూరి మేపుతాడు. ఆయనే నీకు తగిన ఆహారాన్ని కూడా సమకూరుస్తాడు. నువ్వు పనిచేయని సోమరిపోతాయి, తాగుపోతాయి, ఈదుల్లో పడి దొల్లాడుతున్నా కూడా ఎవడో ఒకడు ఏంద్రా ఈ పిల్లోడు ఈ విధంగా పడి దొల్లాడుతున్నాడు అని నీళ్ళు గీళ్ళు పోసి తిని మీద కూర్చొని పెట్టు, నాయన చదువుకుడు తింటావా లేకపోతే పెరిగన్నం తింటావా,
అని వాడు వచ్చి పెడతాడు సమయానికి. ఎందుకు పెడుతున్నాడు? వాడిలో కూడా నీవే ఉండేది, నీలో ఉండే ఆత్మ వాడిలోనే ఉంది. అందువల్ల నీ మీద మమకారం వస్తుంది వాడికి, అందుకని పెడుతున్నాడు, లేకపోతే పెట్టడు. దేవుడి దగ్గరికి కోరికలతోనే కాదు సార్. కోరికలతో పోయి ఏదో కార్లు మోటార్లు కావాలనుకోవడం వేరే. అది దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. అవి నశించిపోతాయి ఈ రోజు కంటే రేపు. ఈరోజు కొత్త మోటార్ సైకిల్ కొంటే 5 ఏళ్ళకి దాన్ని పక్కన వేసేయాలి. కొత్త కారు కొంటే 20 లక్షలు పెట్టి కారు కొంటే 5 ఏళ్ళకి పక్కన పెట్టాలి. కానీ దీన్ని ఒకసారి మనం సాధించామనుకోండి, వీళ్ళ అనుగ్రహం 5 ఏళ్ళు కాదు, కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళతోనే ఉండిపోయి జీవం ఇక్కడ పుట్టేది లేకుండా చచ్చేది లేకుండా చిరంజీవిగా బ్రతికిపోవచ్చు కదా వాళ్ళతో. దానికి ఎందుకు ప్రయత్నం చేయరు? చికెన్ తింటే ఎంతసేపు ఉంటుంది? తిన్నసేపు 4 దాటితే కడుపులో పడిపోతుంది. అది తెల్లారి దొడ్డుకు వచ్చేస్తుంది. రాత్రి తిన్న తెల్లారి గుర్తు కూడా ఉండదు. తాగితే ఎంతసేపు ఉండదు కైపు? 1 గంట 2 గంటలు 3 గంటలు మంచి నిద్రపోయినామనుకో 5 గంటలకే అదే లేపేస్తుంది. అబ్బా ఏందబ్బా ఎక్కువ తాగాను, లేకపోతే తక్కువ తాగాను. తక్కువ తాగి మామూలుగానే ఉంటాం, ఎక్కువ తాగితే ఆ రోజు అంతా ఇరిటేషన్, కసబుస్ అంటుంటాం. ఎందుకు వచ్చింది ఇది? దాంట్లో ఏమైనా తృప్తి ఉందా నీకు? విసుగు తప్పితే. తింటే తృప్తి పడడంలా, తాగితే తృప్తి పడడంలా, తృప్తి లేదు.